హలో అందరికీ ఎట్లున్నారు? అందరూ మంచిగున్నారా? నేనైతే మంచిగున్నా. మీరెట్లున్నారు? కామెంట్ సెక్షన్‌లో కామెంట్ జేయండి. ఈరోజు వీడియోలో రెసిపీ వచ్చేసి ఎగ్ పులావ్. నా స్టైల్‌లో నేనెలా చేస్తున్నానో మీరు గూడా చూసేయండి. ఫస్ట్ అయితే వీడియోని అందరూ ఎండ్ వరకి చూడండి. అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళుంటే ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ప్రాసెస్‌లోకెళ్తే ఫస్ట్ అయితే ఎగ్ పులావ్ కోసం మనం ఒక మిశ్రమాన్నయితే తయారు చేసి పెట్టుకోవాలి. అదేంటంటే ఒక 3 టమాటాలు, ఒక 6 పచ్చిమిర్చి, అలాగే కొంచెం కొత్తిమీర తీసుకొని మిక్సీ జార్‌లో వేసుకొని ఫైన్‌గా పేస్ట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ మీకు ఎన్ని కావాలో అన్ని ఎగ్స్ తీసుకొని బాయిల్ చేసి పక్కన పెట్టేసుకొని ఒక కుక్కర్ పెట్టేసుకొని ఫస్ట్ ఎగ్స్‌ని మనమైతే ఒక ఘాట్లు పెట్టేసుకొని ఉప్పు, పసుపు, కారం వేసి మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. నెక్స్ట్ అదే ఆయిల్‌లో బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా! దాల్చిన చెక్క, లవంగ, ఇలాచి అండ్ సాజీరా ఇంకా బిర్యానీ పత్తా వేసుకొని అలాగే కొంచెం పచ్చిమిర్చి ఒక 3 కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయలు కూడా వేసుకొని మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలి. అవి మంచిగా ఒకసారి ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టి పెట్టేసుకున్న టమాటా పేస్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి. మొత్తం వాటర్ ఎగిరిపోయి దగ్గర పడే వరకు ఫ్రై చేసుకోవాలి. పచ్చివి కదా కొంచెం ఇప్పుడు మంచిగా ఫ్రై చేసుకోవాలి. అవన్నీ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ధనియాల పొడి, ఉప్పు వేసుకొని ఒకసారి మంచిగా కలబెట్టుకొని మళ్ళీ కొంచెం అవన్నీ ఫ్రై అయ్యే వరకు వెయిట్ చేయాలి. నెక్స్ట్ దాంట్లోనే కొంచెం కర్డ్ యాడ్ చేసేసుకొని దాంట్లో నుంచి ఆయిల్ పైకి సపరేట్ అయ్యే వరకు మంచిగా కొద్దిసేపు అయితే ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం గరం మసాలా వేయాలి. నేనైతే 2 కప్స్ రైస్ తీసేసుకొని ముందే కడుక్కొని పక్కన పెట్టేసుకున్నాను. ఇది మొత్తం మంచిగా ఫ్రై అయిన తర్వాత రైస్ కూడా దీంట్లో వేసుకొని కొంచెం మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై చేస్తే ఏంటంటే మనకు రైస్ ముద్ద ముద్దగా కాకుండా ఉడికిన తర్వాత కొంచెం పుల్లలు పుల్లలుగా ఉంటుంది. నేనైతే నార్మల్ సోనా మసూరి రైస్ తోటి మనం రెగ్యులర్‌గా అన్నం వండుకునే రైస్ తోటి చేస్తున్నాను. మీరు కావాలంటే బాస్మతి రైస్ కూడా చేసుకోవచ్చు. సో నేను 2 కప్స్‌కి 4 కప్స్ వాటర్ అయితే యాడ్ చేసేసుకున్నాను. సో ఇంకా కొంచెం అవి మరుగుతున్నప్పుడు కొత్తిమీర వేసేసుకొని విజిల్స్ అయితే పెట్టేస్తున్నాను. ఒక 2 విజిల్స్ వచ్చిన తర్వాత తీసి మళ్ళీ ఒకసారి మంచిగా అయితే దాన్ని అడుగు నుంచి ఒకసారి కలబెట్టుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఎగ్స్ దీంట్లో పైన పెట్టేసుకోవాలి. ముందే పెట్టేస్తే ఏంటంటే కొంచెం రైస్ మన కారం కారం అంతా పైకి వస్తుంది. లోపలదంతా వైట్‌గా ఉంటుంది. అందుకనే ఒకసారి కలబెట్టుకొని మళ్ళీ ఒక 2 విజిల్స్ పెట్టుకుంటే ఈక్వల్‌గా అయితే కారం, ఉప్పు అవన్నీ పడతాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా. సో అంతే ఇంకొక 2 విజిల్స్ పెట్టుకుంటే ఫైనల్‌గా అయితే కంప్లీట్ అవుతుంది. టేస్ట్ అయితే బాగుంది. మీరు కూడా ఒకసారి నా స్టైల్‌లో ట్రై చేసి చూడండి. ఉంటా మళ్ళా బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.